గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విన్ప్రియ వ్లాగ్స్ అండి. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మీరే గెస్ట్ చేయండి. ఒకవేళ మీకు శ్రీకాకుళం సైడ్ ఏ ఊర్లు తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఇక్కడ నేనైతే వైజాగ్లో స్టార్ట్ అయ్యాను. ఎందుకు అనేది వీడియో ఫుల్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి వైజాగ్లో స్టార్ట్ అయ్యాను నేను. మా హస్బెండ్ నేను బైక్ మీద అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాను ఇప్పుడు సడన్గా ఊరంటే, ఇప్పుడు కొన్ని పనులు అయితే ఉన్నాయి. అవంటే మేము ఆటోకి బస్కి వెళ్ళాం అనుకోండి, అవన్నీ పనులు అవ్వవు, టైం పట్టేస్తుంది. మళ్ళీ పిల్లలు ఇంటి దగ్గర ఉండిపోయి స్కూల్కి వెళ్ళారు కాబట్టి నేను రిటర్న్ మళ్ళీ వైజాగ్ వచ్చేయాలని టైప్లో మేమైతే ఆలోచించుకొని త్వరగా బయలుదేరాము. ఇది వచ్చేసి భోగాపురంకి రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారా ఒక బోట్తో అలా ఉంటుంది చూసారా, బాగుంది. అక్కడికి వెళ్ళి ఫోటో దిగాను, చాలా బాగా వచ్చింది. ఇంకా దగ్గర నుండి తీసుంటే బాగుండేది, బట్ అంత బాగా వస్తుంది అనుకోలేదు. ఫోటో చూసాక బాగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఆ పెట్రోల్ బంక్తో పెట్రోల్ వేయించుకున్నారు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా వర్షం అయితే ఆ రోజు అంటే ఉందని ముందుగా న్యూస్లో అయితే చెప్పారట, నేనైతే చూడలేదు. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ ఇంక బయలుదేరిపోయాము. ఆ రోజు చాలా గాలి, కూల్ వెదర్ అనమాట. ఫుల్ వర్షం పడేటట్టు ఉంది కానీ వర్షం అయితే పడలేదు. అండ్ కొంచెం దూరం వెళ్ళాక నర్సింగ్పేట అలా వెళ్ళే టైంకి కొంచెం చినుకుల్లా పడ్డాయి, మళ్ళీ ఆగిపోయాయి అనమాట. ఏమీ లేదు. ఓకే ఫైన్, ఇంటికి వెళ్ళిపోయాము అనుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇంకా దగ్గరకు అయితే శ్రీకాకుళంకి అయితే రీచ్ అయిపోయాము. శ్రీకాకుళం టు ఇంకా నర్సింగ్పేట వెళ్ళాలి. ఇగో నర్సింగ్పేట అయితే ఫైనల్లో వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి బేకరీ దగ్గర కొన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు, అదే బేకరీ ఐటమ్స్, కేక్స్, బన్స్, మమ్మీ మిక్సర్ తింటారు, అవి తీసుకున్నా. అండ్ అన్ని హాట్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్ అయితే తీసుకున్నాము. ఇంకా అన్నయ్య ఉంటాడు ఇంటి దగ్గర, అన్నయ్య పిల్లలు అన్నయ్యలు ఉంటారనమాట. వాళ్ళకి కూడా కొన్ని బేకరీ ఐటమ్స్ అవి తీసుకున్నాం, మమ్మీకి కూడా. ఇంకా అన్నీ తీసుకొని ప్యాక్ చేయించుకొని ఇక్కడ బాదం మిల్క్ అయితే కొంచెం తీసుకున్నాము, తాగేసి అండ్ ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళకి నర్సింగ్పేటే మెయిన్ అనమాట. అంటే ఏవైనా కావాలంటే నర్సింగ్పేట వస్తారనమాట. అండ్ ఇక్కడైతే షాపింగ్ మాల్స్ అన్ని సిటీ లాగే ఉంటాయన్నమాట. ఎస్ఆర్, ఆర్కే, లక్కీ, సిఎంఆర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ట్రెండ్స్ కూడా ఉంది. ఇవన్నీ షాపింగ్ మాల్స్ కానీ మార్కెట్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏదైనా అవసరం అయితే ఫాస్ట్గా ఇక్కడికే వస్తారు. హాస్పిటల్స్ ఇంకా ఏవైనా అవసరం అనుకుంటే ఎక్కువగా నర్సింగ్పేట వస్తారు. నర్సింగ్పేటలో ఏదైనా ఇంకా అవ్వలేదు ట్రీట్మెంట్ అనుకుంటే శ్రీకాకుళంకి పంపిస్తారనమాట. ఇంకా అలాగే నా డెలివరీ కూడా నర్సింగ్పేటలోనే జరిగింది. అండ్ అప్పుడైతే రోడ్స్ అస్సలు బాగుండేవి కాదు, ఇప్పుడు బాగున్నాయి, అంతా బాగా చేసేసారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే పోలాకి వెళ్తున్నాము. దీని నెక్స్ట్ వచ్చి నర్సింగ్పేట, నెక్స్ట్ వచ్చేసి పోలాకి మేము రీచ్ అవ్వాలి. పోలాకి అంటే ఊరికి 30 minutes అనమాట వెళ్ళడానికి ఊరికి. అండ్ ఇదంతా పొలాలు చూసారా, పక్కనంతా పంటలు అవుతున్నాయి. అండ్ ఇప్పుడు పోలాకి వెళ్ళాక అక్కడ నుంచి ఇంకా రోడ్ సైడ్ అంతా పంటలే ఉంటాయన్నమాట. ఫైనల్లీ ఇక్కడ పోలాకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా కొత్తగా షాపింగ్ మాల్స్ అయితే కడుతున్నారు, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కొంచెంగా. కానీ ఇంకా అవ్వాలి, ఎప్పుడో అవ్వాల్సి ఉంటే ఇంకా లేట్ అని అనుకుంటా. ఎందుకంటే చాలా నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా, అలాగనే ఉండిపోయాయి అనమాట. ఏవో కొన్ని షాప్స్ మాత్రమే కట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేద్దామని పోలాకీలో ఆగాము. ఇక్కడ వచ్చేసి టిఫిన్ షాప్ చూసారా, 9 అవుతుంది, టిఫిన్ కంప్లీట్ అయిపోయిందంట, 9-10 అవుతుంది. అండ్ ఇక్కడ ఎదురుగా వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనం వెళ్తున్నప్పుడు ఉంటుంది టిఫిన్, బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేసి గ్యాస్ పని ఉంది నాకు, గ్యాస్కి అంటే స్కాన్ చేయాలి ఫోటోను, అందుకని చెప్పేసి గ్యాస్ ఆఫీస్కి అయితే వచ్చాము. ఇంక టిఫిన్ చేసిన వెంటనే ఇక్కడ గ్యాస్ పని కూడా కంప్లీట్ అయిపోయింది. నాది గ్యాస్ బుక్ అయితే ఊర్లోనే ఉందన్నమాట, అందుకని చెప్పేసి గ్యాస్ ఆఫీస్కి అయితే వచ్చాము. అండ్ గ్యాస్ ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు, అంటే కనెక్షన్ తీసుకోవాలన్నా కూడా స్కాన్ చేయాలి, తంబేయాలి అంటున్నారు కదా. నాకైతే తంబే వేయించుకోలేదు, ఓన్లీ స్కాన్ చేశారు ఫేస్కి, అంతే. ఇంకా అక్కడ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వర్క్ అయితే అదే అనమాట. మేము వచ్చే రీజన్ ఏంటంటే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాలి. నాది వచ్చేసి మమ్మీ వాళ్ళ దగ్గర గ్యాస్ అనమాట, బుక్ చేయించుకున్నాను, అందుకని చెప్పేసి నేను ఇక్కడికే రావాల్సి. ఇక్కడ పని అయిపోయిన వెంటనే బయలుదేరిపోయాము ఇంటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న ఊర్లు అయితే వస్తాయి పక్కనే, ఇంకా అవన్నీ దాటుకుంటూ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళాక ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి, అక్కడ కూడా బ్యాంక్ వర్క్ ఉంది. అండ్ ఇక్కడైతే చూసారా ఎంత బాగుంది వ్యూ అంతా. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి దగ్గరలో ఒక 10 minutes ఉందనిగా మా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇగో చూడండి, 2 sides అనమాట, గ్రీన్ ట్రీస్ అనమాట, చాలా బాగుంటాయి. ఎంత బాగుందో చూసారా, రోడ్ అంతా చాలా బాగుంటుంది, మన వైజాగ్ లాగా అనిపిస్తుంది అనమాట.
అండ్ ఇదైతే ఫైనల్లీ అయితే మేము ఊరికైతే రీచ్ అయిపోయాము. ఒక 10 మినిట్స్ అనమాట ఈ ఊరు నుంచి ఊరు వరకు. రోడ్ అంతా ఉంటుంది. ఒకప్పుడు అస్సలు బాగుండేది కాదు, ఇప్పుడు బాగా చేస్తారు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను పెట్టున్నాను. అండ్ రోడ్ అంతా బాగా చేస్తారు, బాగుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఫైనల్లీ అయితే మా ఊరైతే రీచ్ అయిపోయాము. ఇగోండి ఆంజనేయ స్వామి గుడి అండ్ ఇక్కడ సచివాలయము అండ్ రామ మందిరం ఉంటుంది అనమాట, రామాలయము. ఇగోండి రామాలయం. నెక్స్ట్ వచ్చేసి రామాలయం టు మా ఇల్లు అక్కడే అనమాట, మమ్మీ వాళ్ళ హౌస్. రామాలయం ఇగోండి. ఫైనల్లీ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. ఇగోండి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చాక మమ్మీకి అయితే మేము సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే మమ్మీ వేరే వాళ్ళతో మాట్లాడుతూ లాస్ట్ హాల్లో ఉన్నారు. దానివల్ల వచ్చేసి వీడియో తీయడానికి అవ్వలేదు, లాస్ట్లో ఉన్నారు. ఇంక ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఎవరు బయట అయితే లేరు. వీడియో తీస్తూ వెళ్ళాను, బట్ మమ్మీ అలా చివర్లో ఉన్నారనమాట. ఒకసారిగా చూసి షాక్ అయ్యారు, ఏంటి ఇంత సడన్ సర్ప్రైజ్ అని. అంటే ఆల్రెడీ 2-3 డేస్ నుండి చూస్తున్నారు వస్తానని. ఇంక ఇక్కడ వచ్చి అన్నయ్య పాప అనమాట. ఎవరికి చెప్పలేదు. ఫోన్ చేశాను ఆల్రెడీ మమ్మీకి 2-3 టైమ్స్ చేశాను, బట్ లిఫ్ట్ చేయలేదు. పూర్ణిమకు కూడా చేశాను కాల్, తను కూడా లిఫ్ట్ చేయలేదు. అందుకని చెప్పి ఇంకెందుకు వెళ్ళిపోతున్నాం కదా, ఆల్రెడీ టిఫిన్ చేసేస్తాం, ఇంకెందుకు మధ్యాహ్నం లంచే కదా, ఫ్రైడే నాన్ వెజ్ ఎంతైనా వెజ్జే కాబట్టి ఏదో ఒకటి చేసేస్తారులే అని చెప్పేసి నేను ఫోన్ వచ్చేసి మమ్మీ వాళ్ళ దిగి కాస్త టీ అది తాగి వెంటనే ఇంకా బయలుదేరిపోయాము. పక్కూరు వెళ్ళాలి, పిన్నిండిపేట అనమాట. ఇక్కడే నేను చదువుకునేది కూడా. నేను ఇక్కడ కూడా చదివాను, శ్రీకాకుళంలో చదివాను అండ్ పిన్నిండిపేటలో కూడా చదివాను అనమాట. అండ్ ఇక్కడ ఒక 2 ఇయర్స్ అలా చదివాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వెళ్తున్న దారంతా పిన్నిండిపేటకు వెళ్ళే రూట్ అనమాట. ఒకప్పుడు ఏం బాగుండేది కాదు, ఇప్పుడు కొంచెం బెటర్, అన్ని రోడ్స్ అన్నీ బాగున్నాయి ఇప్పుడైతే మాత్రం. అండ్ ఫైనల్లీ అయితే ఇగోండి ఈ బ్యాంక్కి వచ్చాం, ఏపీజీబీబీ బ్యాంక్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను డ్వాక్రాలో అయితే మమ్మీ వాళ్ళ దగ్గరే ఉన్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ కూడా ఎన్పిసిఐ లింక్ అండ్ ఫోన్ నెంబర్ లింక్ చేయాలి, ఆధార్ లింక్ కూడా చేయాలి. ఆల్రెడీ చేస్తున్నాం, బట్ ఇప్పుడు మళ్ళీ చేయాలన్నారు కాబట్టి ఇక్కడికి కూడా వచ్చానమాట. ఇంక ఇక్కడ అంతా చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంక ఇక్కడ వచ్చేసి పిన్నిండిపేటలోనే నేను పాన్ కార్డు అండ్ ఓటర్ కార్డు నాది పోయింది అనమాట, పర్స్తో పాటు మనీతో పాటు. అప్పుడు ఒక 2 ఇయర్స్ అయిపోయింది పోయింది, అప్పటి నుండి నేను చేయించలేదు. అందుకని చెప్పేసి అది కూడా ఇక్కడ మీ సేవా సెంటర్లో కూర్చొని ఇంకా అలా వీడియో తీస్తున్నాను. అవి కూడా ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ రోజు వచ్చే పనులన్నీ అయిపోయాయి, కానీ ఇంకా నెక్స్ట్ ఒకటి అనుకున్నాము, అది అవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, బాయ్ గాయ్.